నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు అందరినీ భయపడుతున్న సమస్య కోవిడ్ వైరస్ను ముందుగానే గుర్తిస్తే కోలుకోవటం కూడా సులభమే. అయితే కోవిడ్ లక్షణాలు అంత త్వరగా బయటపడటం లేదు. కరోనా వైరస్ సోకుతుందని భయపడుతున్నారా? మీకు వైరస్ను తట్టుకునే శక్తి, ఇమ్యూనిటీ ఉందో లేదో అని ఆందోళన చెందుతున్నారా? అయితే ఈ డైట్ తప్పకుండా పాటించండి. కరోనా వచ్చినా లేదా కరోనాతో బాధపడుతున్నా త్వరగా కోలుకునే ఛాన్స్ ఉంటుంది. పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ద్వారా కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవచ్చు. రోగనిరోధక శక్తి, ఇమ్యూనిటీని పెంచే ఆహారాన్ని తీసుకోండి. నవ్యాల ఇప్పుడు డాక్టర్ స్టాక్ చూద్దాం. ప్రెగ్నెన్సీలో మనం కనుక బోత్ మదర్ అండ్ చైల్డ్ ఇద్దరూ హెల్దీగా ఉండాలి, రైట్ వెయిట్ కనుక చైల్డ్కి ఉండాలి అని చూస్తే డయట్ ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ట్రెడిషనల్లీ కూడా చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ మదర్ తీసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్న ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం దాన్ని ఒక మోడర్న్ వేలో అర్థం చేసుకోవాలి అంటే ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు చాలా హెవీ క్యాలరీస్, హెవీ ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ పెట్టేవాళ్ళు. అప్పుడు అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేది కాబట్టి అలాంటి డైట్ తీసుకుంటే వాళ్ళు దాన్ని ఎనర్జీ యూటిలైజేషన్ కూడా చేసేవాళ్ళు కాబట్టి సరిపోతుంది. ఇప్పటి కాలంలో మనము ఫిజికల్ యాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మెయిన్లీ చైల్డ్ గ్రోత్ అండ్ మదర్స్ హెల్త్ గురించి కనుక మనము ఫోకస్ చేస్తే ప్రైమరీలీ మనము ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువ తింటున్నామా లేదా చూసుకొని ఈ అన్నెసెసరీ క్యాలరీస్, అన్నెసెసరీ ఫ్యాటీ ఫుడ్స్ అనేవి తగ్గించుకుంటే బాగుంటుంది. మనము జనరల్గా ఒక హెల్దీ వెయిట్ ఉన్న మదర్ వెయిట్ గెయిన్ ఎంత అవ్వాలి అని చూసుకుంటే కనుక ఒక 12 to 13 kgs వెయిట్ గెయిన్ డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రెగ్నెన్సీ పీరియడ్ అయితే మటుకు సరిపోతుంది. సో ఈ హెల్దీ వెయిట్ గెయిన్ బోత్ మదర్ అండ్ చైల్డ్కి ఉండాలి అంటే కనుక మనము ఏమి తగ్గించుకోవాలి, ఏమి గుడ్ క్వాంటిటీలో తీసుకొని ఫోకస్ పెట్టాలి అని చూస్తే మనం అన్నెసెసరీగా కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ తీసుకోవాలి, కానీ మరీ ఎక్కువగా తీసుకోకుండా ఉండాలి. సో అంటే క్యాలరీస్ పరంగా చూస్తే మనకు ఒక 1800 to 2000 క్యాలరీస్ ఈజీగా అవసరం ఉంటుంది, అంతవరకు తీసుకోవాలి. కానీ ఎక్సెస్ కనుక మనం కన్జ్యూమ్ చేస్తే అవి తగ్గించుకోవాలి. సో చాలామంది ఏమనుకుంటారు కదా, నార్మల్ డైట్ తీసుకోవచ్చు అంటే స్వీట్స్ తీసుకుంటారు, ఐస్ క్రీమ్స్ తినేస్తూ ఉంటారు, చాక్లెట్స్ తినేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా ఎక్సెస్ క్యాలరీస్ కింద కౌంట్ అయ్యి చాలామందికి ఏమవుతుందంటే ఎక్సెస్ వెయిట్ గెయిన్ అవుతుంది. అంటే ఒక నెల రోజుల్లోనే 4 kgs 5 kgs కూడా పెరుగుతూ ఉన్నారు. సో అలా కాకుండా నెలకు ఒక 2 kgs మాత్రమే కనుక పెరిగితే ఓవరాల్గా లాస్ట్ 2 ట్రైమెస్టర్స్లో ఒక 12 kgs దాకా పెరిగే అవకాశం ఉంటే కనుక పెరిగితే కనుక అది ఒక ఐడియల్ వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. సో ఈ అన్నెసెసరీ వెయిట్ గెయిన్ అనేది కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే ఒక ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి. మన ఇండియన్ రెగ్యులర్ డయట్లో కనుక మనకి అవగాహన లేకుండా ఏదో తింటున్నాం కదా అని కనుక మనం తీసుకుంటే మనకి జస్ట్ అబౌట్ 30 to 40 grams ప్రోటీన్ మాత్రమే వస్తుంది. కాబట్టి దాని మీద ఫోకస్ కనుక పెట్టి మనం తీసుకుంటే మనకు ఒక కొత్త సెల్ ఫామ్ అవుతుంది కదా, బేబీ ఫామ్ అవుతుంది, న్యూ డిఫరెంట్ సెల్స్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి దానికి ఫౌండేషన్గా ఒక బిల్డింగ్ బ్లాక్గా కావాల్సింది ప్రోటీన్స్. ఇవన్నీ కనుక మనకి ఎక్కడి నుంచి వస్తాయి అని చూస్తే ఒక ప్రెగ్నెంట్ మదర్ కాల్షియం ఇంటేక్ కోసం, ప్రోటీన్ ఇంటేక్ కోసం తప్పకుండా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోవాలి. సో పాలు కానీ, మజ్జిగ కానీ, లస్సీ కానీ, లేకపోతే పెరుగు తినడం కానీ ఇవన్నీ డెఫినెట్గా వాళ్ళ డయట్లో ఉండాలి. అలాగే మనము వెజిటేరియన్ డయట్లో మనకి ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని చూస్తే పప్పు పదార్థాల్లోంచి వస్తుంది. కానీ మన రీకాల్స్లో కానీ మనం పేషెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు చూస్తే రెగ్యులర్గా పప్పు తినట్లేదు. ఒక వారంలో 2 సార్లు కానీ 3 సార్లు కానీ అంతే తీసుకుంటున్నారు. సో రిక్వైర్మెంట్ ఏంటి, ప్రతి పూట తీసుకోవాలి. పొద్దున సాయంత్రం డయట్లో మనకి తప్పకుండా పప్పు, ఆకుకూర కనుక తీసుకుంటే బోత్ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ రీచ్ అవుతాయి, అలాగే అదర్ న్యూట్రియన్స్ లైక్ ఐరన్ అండ్ కాల్షియం కూడా ఈ కాంబినేషన్తోనే మనకి సఫిషియెంట్గా అవైలబుల్గా ఉంటాయి. ఎక్సెస్ ప్రోటీన్ మనకి ఆల్మోస్ట్ 20% to 30% ఎక్సెస్ ప్రోటీన్ కావాలి. కాబట్టి ఈ అడిషనల్ రిక్వైర్మెంట్ కోసం మనము హై ప్రోటీన్ కాన్సన్ట్రేటెడ్ ఫుడ్స్, అవి లైవ్ ఫుడ్స్ లైక్ స్ప్రౌట్స్, మొలకలు, ఇవి తింటే మనకి ప్రోటీనే కాకుండా ఫైబర్ వస్తుంది, విటమిన్ సి వస్తుంది, B12 లాంటి వెరీ ఇంపార్టెంట్ న్యూట్రియన్స్ కూడా అందులోంచి వచ్చేస్తాయి. సో అవి ఎలా తినాలి అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అది మనము కొంచెం పాన్ ఫ్రై చేసుకోనో, బాయిల్ చేసుకోనో, స్టిర్ ఫ్రై చేసుకోనో ఈజీగా ఒక స్నాక్ లాగా మనము కన్జ్యూమ్ చేయొచ్చు.
సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకి వెజిటేరియన్స్లో పనీర్ కానీ సోయా కానీ ఇవన్నీ మన స్నాక్ ఆప్షన్స్లో కానీ మీల్ ఆప్షన్స్లో కానీ పెట్టుకుంటే అట్లీస్ట్ వీక్లీ 2 to 3 times కనుక మనం కన్జ్యూమ్ చేయగలిగితే ఆ వీక్ అంతట్లో మనకి రెగ్యులర్గా మన ఓవరాల్ ప్రోటీన్ ఇంటేక్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నాన్ వెజ్ కనుక మీరు తీసుకుంటే ఎగ్స్ రెగ్యులర్గా మీ డైట్లో ఉంచవచ్చు. అలాగే ఫిష్ అండ్ చికెన్ రోజు తినలేకపోయినా కూడా ఒక వారంలో 2 సార్లు 3 సార్లు కనుక కన్జ్యూమ్ చేస్తే గుడ్ సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ రిక్వైర్డ్ ప్రోటీన్ అనేది తప్పకుండా అందుతుంది. తయారు చేసిన తాజా ఆహారాన్ని తీసుకోండి. పాలకూర, టొమాటో, బీట్రూట్ ఎక్కువగా తీసుకోండి. బాగా జీర్ణమయ్యే ఆహారమే తీసుకోవాలి. మీకు డయాబెటీస్ లేదా గుండె తదితర సమస్యలు ఉంటే వైద్యుల సూచన ప్రకారం ఆహారం తీసుకోవాలి. నవ్యలో ఇప్పుడు సక్సెస్ మీట్ చూద్దాం. నమస్తే, నా పేరు ప్రియా సుధా కొంపెల్ల. నేను ఎస్ అగ్రి ఫుడ్స్ ఆర్గనైజేషన్కి నేను మేనేజింగ్ పార్ట్నర్. ఇది మేము 2018 జనవరిలో మా ఫాదర్ ఇన్ లాకి ఐడియా అండి. ఏంటి అంటే మేము పికిల్స్, మసాలా పౌడర్స్ ఇవి చేసి సెల్ చేస్తాము. ఆయనకు వచ్చిన ఐడియాని ఎగ్జిక్యూషన్ అంతా అయ్యే వరకు కూడా మమ్మల్ని గైడ్ చేస్తూ ఆయన మాకు బ్యాక్ బోన్ అండ్ కంప్లీట్ గైడెన్స్ ఆయనే ఇచ్చారు. ఆయన డైరీ ఇంజనీర్ అండ్ ఆల్సో ఫుడ్ ఇంజనీరింగ్ చేశారు. సో ఆయనకి ఫుల్ ఐడియా ఉంది, చాలా కన్సల్టెంట్గా పనిచేశారు. నేనేమో ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ చదివాను. మా సిస్టర్ ఇన్లా ఏమో దుర్గా గారు ఈజ్ ఎ మ్యాథ్స్ టీచర్ అండ్ షీ ఈజ్ డన్ హర్ బీటెక్. సిస్టర్ ఏమో సంధ్యా ప్రసాద్, షీ ఈజ్ ఎ యోగా టీచర్. మేము ముగ్గురము కూడా ఇక్కడే హైదరాబాద్లో ఉండటం అనేది మాకు ఒక అడ్వాంటేజ్ అయింది. ఇంటికి దగ్గరలోనే ఉంటాము. ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో వాళ్ళు కూచారం అనే విలేజ్ మెదక్ డిస్ట్రిక్ట్ కింద వస్తుంది. ఇక్కడ మాకు ప్లాట్ ఉంది అని మాకు దొరికిందండి. మేము అప్లై చేసుకున్నాము, మాకు ప్లాట్స్ దొరికాయి. ప్లాట్ నంబర్ 65 and 68 ఇన్ ఐపీ కూచారం. సో ఈ ఏరియాలో మేము 2018 డిసెంబర్కి మాకు లోన్ కూడా శాంక్షన్ అయింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. మేము 2018లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి 2019 మొత్తం కన్స్ట్రక్షన్లోనే అయ్యింది మాకు. 2019 డిసెంబర్ అండ్ 2020 జనవరి స్టార్టింగ్లో మేము కొంచెము ప్రొడక్షన్ అది స్టార్ట్ చేసాము, ట్రయల్ రన్స్ అవి. ఆ ముందర 2 ఏళ్ళు కూడా మా ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి వేదాస్ ఫుడ్స్ పేరుతో మేము ఇంట్లోనే స్మాల్ క్వాంటిటీస్లో చేసి వర్డ్ ఆఫ్ మౌత్ తోటి మాకు తెలిసిన వాళ్ళకి అంతా సప్లై చేసేవాళ్ళం. క్వాలిటీ వైజ్ మనకి మార్కెట్లో దొరకటం లేదు మంచి క్వాలిటీవి. సో మేమేం చేస్తామంటే పసుపు, కారము అన్నీ మేమే మెయిన్ ఫార్మర్స్ మార్కెట్ దగ్గరికి, హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ తిరిగి పర్సనల్గా వెళ్ళి బల్క్లో కొనుక్కుని మంచి క్వాలిటీవి చూసి ఆర్గానిక్వి ఎక్కువగా ఉండేటివి ఇవన్నీ తీసుకుని మేము ఇక్కడే మా మెషినరీ తోటి మేమే పౌడర్ చేసి సోలార్ డ్రైయింగ్ చేసి మంచి పౌడర్ చేసి, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఎ కోల్డ్ స్టోర్ అండి టు స్టోర్ అవర్ ప్రోడక్ట్స్. సో కారము, పసుపు కూడా మాకు బయట నుంచి ఏమీ తెచ్చుకునేది లేదు. అండ్ నేనేం చేస్తానంటేనండి, ఇక్కడ చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ఫామ్ ల్యాండ్స్కి వెళ్ళి నేను టొమాటో కానీ కొనేస్తానమాట. సో దట్ మాకు ఆ ఫామ్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేటట్టు. దగ్గరలోనే గోంగూర, టొమాటో ఇలాంటివన్నీ నేను ఇక్కడిక్కడే తీసుకున్నాను. మ్యాంగోస్ కూడా ఇలానే ఫామ్స్ నుంచి తీసుకున్నాను. పికిల్స్లో అరౌండ్ 12 to 15 వెరైటీస్ పికిల్స్ ఉన్నాయండి. మ్యాంగోలోనే మ్యాంగో ఆవకాయ విత్ గార్లిక్, వితౌట్ గార్లిక్, అండ్ మాగాయ, తొక్కు పచ్చడిలో స్వీటు, తొక్కు పచ్చడి హాటు, చింతకాయ, గోంగూర, టొమాటో, నిమ్మకాయ, పండు మిరపకాయ,
చింతకాయ విత్ పండుమిరపకాయ అండ్ గోంగూర విత్ పండుమిరపకాయ, ఇలాంటి వెరైటీస్ అన్ని ఇంకా చాలా ఉన్నాయండి. మేము ఎక్స్ప్లోర్ కూడా చేస్తూ ఉంటాము. అండ్ మాకు కస్టమర్ ఫీడ్బ్యాక్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కస్టమర్స్ మాకు కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు ఇలా చేయగలరా అలా చేయగలరా అని. ఎందుకంటే ప్రాంతాన్ని బట్టి రుచి మారుతూ ఉంటుంది. మాది వచ్చేసి యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసినంత గోదావరి జిల్లా సైడ్ నుంచి వచ్చిన ఆరిజిన్ తోటి, మిగతావన్నీ మేము తెలంగాణ స్టైల్ ఆవకాయలు కూడా ఒక 4 వెరైటీస్ పెట్టాము. ఇక్కడ మేము వడియాలు అవి కూడా పెట్టడం మొదలుపెట్టాము. ఆ హ్యూజ్ ఏరియా ఆఫ్ మాకున్న ఫెసిలిటీతో మేము మంచి గుమ్మడి వడియాలని, సగ్గుబియ్యం వడియాలని, బియ్యపిండి వడియాలు, ఈ వడియాలు, జంతికల పిండి, ఇవి రెడీగా మనము ఇప్పుడు జంతికల పిండి, మినపప్పు, బియ్యము ఇవన్నీ కూర్చుని చేసుకోవాలి. అవన్నీ ఆరబెట్టేసి మేము రెడీగా ఇచ్చేస్తాము. జస్ట్ ఇంట్లో తడుపుకుని వేయించేసుకోవడమే, పిల్లలకి ఈజీగా పెట్టేయచ్చు. ఇప్పుడు మనకి లేటెస్ట్గా కరోనా వచ్చిన తర్వాత కరివేపాకు మంచిదని, నువ్వులు మంచివని, ఇంకా మునగాకు మంచిదని చాలా చెప్తున్నారు. కానీ మా చిన్నతనం నుంచి మేము మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి, మా గ్రాండ్ మదర్ వాళ్ళ దగ్గర నుంచి మునగాకు మేము తీసుకొని ఎండకి ఎండబెట్టి మేము మునగాకు పొడి, ఇడ్లీ కారం లాంటివి తయారు చేసి మేము ఇంట్లో తింటామండి. మేము ఆ వెరైటీ ఇప్పుడు అందరికీ పంచుతున్నాము, అందరికీ తయారు చేసి. అండ్ ఉసిరికాయ టైంలో ఉసిరికాయ అండి, ఉసిరికాయ కూడా మేము వేయించి దాంట్లో ఉన్న సి విటమిన్ పోయేటట్టు కాకుండా అది ఇంటాక్ట్ దానిలో న్యూట్రియంట్స్ ఉండేటట్టుగా చూసుకుని వాటిని నూరి నల్లపచ్చడి కింద ఎక్కువగా చేస్తాము. వర్డ్ ఆఫ్ మౌత్ తోటి స్ప్రెడ్ అయ్యి చాలామంది ఆస్ట్రేలియాకి, న్యూజిలాండ్కి, సింగపూర్, ఈవెన్ యుఎస్కి, యూరప్ సైడ్ ఇలాంటివన్నిటికీ కొన్ని చోట్లకి మేము పంపిస్తూ ఉంటాము. మా ఎంప్లాయీస్తో పాటు మేము మా ఫ్యామిలీ మొత్తం కూడా ఒక సింగిల్ ఫ్యామిలీ యూనిట్ లాగా కలిసి మేము పనిచేస్తాము. మా ఎంప్లాయీస్ మేము ఆడవాళ్ళకి ఒక 6 మంది ఆడవాళ్ళకి ఇప్పుడు ఉపాధి కలిగించి ఉన్నాము. అండ్ ఇంకొక 6 మెంబర్స్ మెన్ ఉన్నారు మాకు. నేను ఇంకొక పెద్ద ప్రిన్సిపల్ ఇంట్లో బాగా నమ్ముతానండి. ఇంట్లో మంచి మనసుతోటి ఎవరైతే వంట చేసి పెడతారో అది రుచికరంగా ఉన్నా లేకపోయినా ఆరోగ్యానికి ఎప్పుడు హాని చేయదు. ఇన్ఫ్యాక్ట్ మంచి ఆలోచన శక్తిని పెంచుతుందనే భావాన్ని బాగా నమ్ముతాను. ఇవన్నీ కూడా వరల్డ్ వైడ్ వెళ్ళి అందరూ ఎంజాయ్ చేయాలనేది మా కోరిక. థ్యాంక్ యూ. చూశారు కదా, ఇది ఇవాల్టి నవ్య కార్యక్రమం. తిరిగి రేపటి నవ్యాలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.